హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విద్యా వ్యవస్థలో మేము ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చాము, వైద్య రంగంలో మేము ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చాము, ప్రభుత్వ బడుల్లో మేము ఏ విధంగా ఈసారి రిజల్ట్ను మేము చూపించగలిగాము, పిల్లలు ఏ విధంగా చదువుకోగలుగుతున్నారు, వాళ్ళకి ఎన్ని మెరుగైన వసతులు ఏర్పాటు చేయగలిగాము, పిల్లల స్ట్రెంగ్త్ ఏ విధంగా గవర్నమెంట్ పాఠశాలలో పెంచగలిగాము అని ఏ ముఖ్యమంత్రి అయినా సరే మాట్లాడటం సహజం. కానీ చంద్రబాబు నాయుడు గారు డిఫరెంట్ అన్నమాట. దీనికి చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారు, ఆయన ఆలోచన విధానం, ఆయన ఆలోచన సరళి ఎలా ఉంటుందో ఒక్కసారి ఈ వీడియో చూడండి. నారాయణ గారి ఇన్స్టిట్యూట్లో అదొక బ్రాండ్. ఆ బ్రాండ్ కావడానికి అందరూ ఇక్కడ ఉన్నారు, ఆల్ ఇండియా మొత్తం వచ్చారు. ఒక ఆర్డినరీ స్టూడెంట్స్ని ఆయన దగ్గరికి పంపిస్తే వాళ్ళు ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్గా తయారు చేసి బయట పంపిస్తున్నారు. ఇంకా మామూలు పిల్లల్ని ఎక్స్ట్రాడినరీగా 4-5 సంవత్సరాల్లో తయారు చేస్తే ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మిమ్మల్ని అక్కడి నుంచి ఇంట్లో 24 గంటలు ఉంటారు కాబట్టి ఆయన క్రమశిక్షణ. చూశారు కదా, నారాయణ సంస్థలపైన ఉన్న ప్రేమ చంద్రబాబు నాయుడికి ప్రభుత్వ సంస్థలపై, ప్రభుత్వ బడులపై, ఆయనకు నమ్మకం లేదు. ఎందుకంటే నారాయణ సంస్థలు అనేటివి ఒక బ్రాండ్ అంటున్నాడు. మనం ప్రభుత్వ బడుల్ని ఎందుకు ఒక బ్రాండ్గా మార్చలేము అని చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ఆయన అనుకోలేదు. ప్రైవేటు సంస్థలని, ప్రైవేటు బడుల్ని, ప్రైవేటు కళాశాలల్ని చంద్రబాబు నాయుడు వాళ్ళకి ప్రోత్సాహకాలు అందించాడే కానీ ప్రభుత్వ బడుల్లో కూడా మనం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, పిల్లల్ని మంచి విద్యావేత్తలుగా, మంచి పౌరులుగా మనం తీర్చిదిద్దచ్చు అని ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అనుకోలేదు అన్నమాట వాస్తవం. ఆయన ప్రైవేటు యాజమాన్యాలపై, నారాయణ సంస్థలపై ఆయన ఎక్కువ శ్రద్ధ పెడుతుంటాడు. అందులో భాగంగానే ఇప్పుడు నారాయణ సంస్థలపై ఆయన పొగడ్తలు వర్షం కురిపిస్తున్నాడు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చాడో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డిని పొగడాలంటే అహం అడ్డొస్తుంది. గత ప్రభుత్వంలో ప్రభుత్వ బడులు బాగు చేయటమే కాదు, ఇంగ్లీష్ మీడియం విద్య జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాడు. ప్రభుత్వ బడుల్లో డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేశాడు. ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టాడు. సిబిఎస్ఈ సిలబస్ను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్టార్ట్ చేయడం జరిగింది. దాని ఫలితంగానే ఇప్పుడు ఈ సంవత్సరం ఇంటర్మీడియట్లో సిబిఎస్ఈ సిలబస్ను స్టార్ట్ చేశారు. ఇలా విద్యా వ్యవస్థలో అమ్మఒడి పథకం తీసుకువచ్చి పిల్లలను ప్రభుత్వ బడులకు వచ్చేటట్లు ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చి, వసతులు మార్చి, ప్రభుత్వ బడులు అందంగా తీర్చిదిద్ది ప్రభుత్వ బడుల్లో మంచి విద్య అందుతుంది అనే నమ్మకం జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. కానీ చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా అటువంటి ప్రయత్నం చేయకపోగా ప్రైవేటు పాఠశాలలను పొగుడుతున్నాడు. ఈరోజు నారాయణ విద్యా సంస్థల గురించి మీరు మాట్లాడే ముందు నారాయణ విద్యా సంస్థలలో ప్రెజర్ తట్టుకోలేక ఎంతమంది పిల్లలు చనిపోతున్నారో, ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారో వాటి గురించి కూడా మీరు మాట్లాడాలి. ఎందుకంటే విద్య అనేది ఎంతసేపు తోమడం కాదు. మంచి ఎడ్యుకేషన్ అంటే పిల్లలను గొప్ప పౌరులుగా తీర్చిదిద్దటం. ఈరోజు నారాయణ పాఠశాల నుండి బయట వచ్చిన పిల్లాడికి జనరల్ నాలెడ్జ్ ఏమాత్రం ఎంత ఉంటుందో ఒక్కసారి ప్రభుత్వ బడులతో పోల్చి మీరు కంపారిజన్ చేయండి. ప్రభుత్వ బడుల్లో చదివిన విద్యార్థి ఒత్తిడిని తట్టుకోగలుగుతాడు. ఈరోజు ప్రైవేటు బడుల్లో చదివిన విద్యార్థి ఒత్తిడిని తట్టుకోగలుగుతాడా? చంద్రబాబు గారు ఆలోచించాలి. ప్రభుత్వ బడుల్లో ప్రభుత్వ టీచర్లు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్తారు పిల్లలకి. ఈరోజు ప్రైవేటు బడుల్లో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కడుందండి? ఎంతసేపు స్పూన్ ఫీడింగ్ తప్ప, వాళ్ళపై ఒత్తిడి పెంచి బట్టి కొట్టించడం తప్ప, మెటీరియల్ చూపించి వాళ్ళని బట్టి కొట్టించడం తప్ప వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎక్కడుంది ఈరోజు? అటువంటి విద్యా వ్యవస్థను చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నాడే కానీ ప్రభుత్వ సంస్థలలో ప్రభుత్వ టీచర్లు అందించే విద్యను,
ప్రభుత్వ బడుల్లో మనం మంచి విద్య అందిస్తాము అని చంద్రబాబు నాయుడు ఏ రోజు అనుకోలేదు. ప్రభుత్వ బడుల గురించి, ప్రభుత్వ కళాశాలల గురించి, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని ఏ రోజు అనుకోలేదు. ఇకనైనా చంద్రబాబు గారు గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారో, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలల నిర్మాణం ఏ విధంగా చేపట్టాడో, ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని ఇచ్చాడో ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి చంద్రబాబు గారు. గత ప్రభుత్వాన్ని చూసైనా మీరు ప్రభుత్వ బడుల్లో కూడా మంచి విద్య అందించవచ్చు, మంచి సంస్కరణలు చేయొచ్చు, ప్రభుత్వ బడుల్లో మంచి పౌరులను తయారు చేయొచ్చు అని చంద్రబాబు గారు తెలుసుకోవాలి ఇకనైనా.